హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వట్టి చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగాల ఇవి కడ్డీలు అంటారండి. ఈ కడ్డీలను తీసుకొని ఈకలు తోకలు లేకుండా మంచిగా క్లీన్ చేసుకొని వాటిని కొంచెము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం అటు ఇటు వేయించుకొని వేడి వాటర్లో కొంచెం పక్కనే వేడి వాటర్ పెట్టుకోవాలి. వేడి వాటర్ పెట్టుకొని అందులో ఇవి వేసి కొద్దిసేపు నానబెట్టాలి. పెడితే ఏమైనా డస్ట్ కానీ ఏమైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. ఈలోపు పక్కన కొంచెం అంత ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా రెడీగా పక్కన పెట్టుకున్నాము. ఇక ఈ వట్టి చేపలల్లో కొంచెం వేడి వాటర్ అలా పోసుకొని కొద్దిసేపు అలా నానబెట్టాలన్నమాట. ఇంకా తర్వాత గ్యాస్ మీద మనం చిన్న కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. పోపు వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఆనియన్ వేసుకొని అది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని కొద్దిసేపు అలా కలిపి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక కొంచెం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం చిటికెడు పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలపాలన్నమాట. కలిపి మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు మగ్గనివ్వాలి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చూడండి, కొంచెం ఇట్లా మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు మగ్గనిచ్చాక అవి క్లీన్ చేసుకున్న కడ్డీలను మనం పోపులో వేసుకొని ఒకసారి కలపాలన్నమాట. ఇవి స్మెల్ బాగా వస్తాయండి. అందరూ ఇష్టపడరు వీటిని, బాగా స్మెల్ వస్తుందని. కానీ ఇక కొంతమంది తింటారు ఇష్టంతో. ఇక ఇవి కడ్డీలు కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఒకసారి కలబెట్టి అలా మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి తీసి కొంచెం కారం వేసుకోవాలి. మనకు టేస్ట్కి తగినంత 1 టేబుల్ స్పూన్ కానీ అలా మన కారాన్ని బట్టి మనము రుచికి సరిపడా వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి కలబెట్టి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే కారం స్మెల్ రాకుండా ఒకసారి అట్లా మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత ఈలోపు చింతపండు నుంచి గుజ్జును తీసి కొంచెం అంత అవి ఉడికేంత వరకు కొంచెము వాటర్ పోసుకొని చింతపులుసు పోసుకొని మళ్ళీ మగ్గనివ్వాలన్నమాట. అది బాగా ఉడికిన తర్వాత పులుసు కొంచెం చిక్కగా అయినంత వరకు ఉడికించుకుంటే అంతేనండి. కొంచెం చివర్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. కొంచెం స్మెల్ వస్తుంది స్టార్టింగ్, కానీ ఉడికిన తర్వాత అంత పెద్ద స్మెల్ ఏం రాదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది వట్టి చేపల కూర. మనకు పచ్చి చేపలు లేనప్పుడు ఇలా ఎండు కడ్డీలు అంటారండి వీటిని, అలా వండుకుంటే బాగుంటుంది. గట్కా కానీ లేదంటే రాగి సంగటిలో కానీ ఇలా కడ్డీల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కూడా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, దగ్గరికి ఉడికింది. అంతేనండి, చివరిలో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది.